నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రొద్దుటూరు. మరి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తూ ఎంతో అద్భుతమైన ఆ పిరమిడ్ మరి సంపూర్ణ అంగులతో అద్భుతంగా ఆ పిరమిడ్ ఇంకా అన్ని కావాల్సిన వనరులన్నీ సమకూరి అద్భుతంగా ఆ పిరమిడ్ వస్తుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి? మరి ధ్యాన ప్రచారం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? మామూలుగా చాలా మంది చెప్తారు ఏమంటే, ధ్యాన ప్రచారం చేస్తే నీ కర్మలు పోవాలంటే ధ్యాన ప్రచారం చేయి. మరి ధ్యానం చేస్తే 20% నీకు శక్తి, మరి నువ్వు ధ్యాన ప్రచారం చేస్తే నీకు 50% శక్తి వస్తుంది అని చెప్పేసి. మరి ఇవి ఎంతవరకు అంటే ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి అంటే, మామూలుగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి ఒక బాధ ఉంది, ధ్యానం చేస్తా ఉన్నాం అనుకోండి, ఆ బాధ తగ్గడానికి కొంచెం టైం పట్టొచ్చు. మరి ధ్యాన ప్రచారం వల్ల అంటే నేను అనుభవించి మనకు చెప్తాను. 2010లో మేము ఒక 108 గ్రామాల్లో ధ్యానం చెప్పాలని అనుకుని, మనకి పలమనేరులో వ్యాన్ ఉంది, ధ్యాన గ్రామీణం వ్యాను. సో దాన్ని తీసుకుని ప్రతి నెల అంటే ఎవ్రీ సాటర్డే సండే, ప్రతి వారము శనివారం ఆదివారం వెళ్ళేవాళ్ళం అనమాట. నాతో పాటు ఒక 5-6 మంది వచ్చేవాళ్ళు. ఒకసారి అంటే మేము భోజనం అనంతరం వెళ్ళేవాళ్ళం, భోజనం చేసుకొని భోజనం అనంతరం వెళ్ళేవాళ్ళం. సాటర్డే అయినా సండే అయినా చాలా మధ్యాహ్నం భోజనం ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చేశారు. సో వెజిటేబుల్ రైస్, సరే భోజనం చేసిన తర్వాత అది కొంచెం మిరపకాయలు ఎక్కువయ్యాయి కాబట్టి కొంచెం కారంగా ఉంది కాబట్టి తిన్న తర్వాత కడుపులో మంట స్టార్ట్ అయ్యింది, లోపల బర్నింగ్. కానీ ఈ సాకు పెట్టి ప్రచారం ఆపకూడదు కదా, లోపల బాధగా ఉంది. ఆ ప్రచారం ఆపలేదు. సరే అందరిని ఎక్కించుకొని సుమారుగా 40 కిలోమీటర్లు సోమల వరకు వెళ్ళాం. సోమల్లో ఒక ఏరియాలో ఆ పాంప్లెట్లు అంతా ఇచ్చాము. ఇచ్చి ఒక 10-12 మంది వచ్చారు. ధ్యానాన్ని కూర్చోబెట్టాం రౌండ్గా. వాళ్ళంతా మీరు ధ్యానం చేయండి, ఆరోగ్యం బాగవుతుంది అన్ని ఇవి మనం చెప్తాం కదా. జస్ట్ అంటే అంతవరకు కూడా నాకు ఆ పెయిన్ అలాగే ఉంది, లోపల స్టమక్ లో పెయిన్ అలాగే ఉంది. సరే కరెక్ట్గా చూడండి, జస్ట్ రౌండ్గా కూర్చున్నారు. వాళ్ళకి చెప్పారనమాట, హాయిగా కూర్చోండి, వేలు పెట్టుకోండి, 2 కళ్ళు మూసుకోండి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి, ఆలోచనలు వస్తే అని చెప్పాను. అంతే, జస్ట్ ఒక్క నిమిషం వాళ్ళకి కూర్చోబెట్టి ఒక్క నిమిషం చెప్పాను. అంతవరకు బర్నింగ్ మంట ఉంది కడుపులో, ఎలా ఒక్కసారిగా చల్లగా అవుతుంది. ఇది ఒక విచిత్రం అనుకోవాలి. చల్లగా మనం ఐస్ క్రీమ్ తింటే
ఎంత చల్లగా కడుపులోకి వెళ్తుందో అంత చల్లగా అయిపోయింది. ఆ జస్ట్ వాళ్ళు ధ్యానంలోకి లేకముందే ఇది ఒక అద్భుతమైన అనుభూతి. అంటే ధ్యాన ప్రచారం చేస్తే మనకి అంతవరకు బాధించిన బాధ ఎంత చక్కగా తగ్గిపోయింది. ఓకే, ఇది అందరూ చెప్తాం. ఆ మీ కర్మలు తొలగాలంటే అనేసి ఇవి చెప్తాం కదా. కానీ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తాడంటే, అంటే మీరు ఎందుకు ప్రచారం చేయాలి అంటే ఆయన చెప్తాడేమంటే, గురువు శిష్యులెల్లా పరిపాలనా పరుల్ పారమార్థికులుగా ప్రబలిరేని సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లును. గురువు శిష్యులు పరిపాలనా పరులు పారమార్థికత సంతరించుకుంటే, అంటే ఇక్కడ ఏంటి, ఆధ్యాత్మికతలోకి రావాలి ప్రతి ఒక్కరూ. ఆధ్యాత్మికతలోకి రావాలి. ఎవరు? గురువులు. గురువులు అంటే మనకి ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆధ్యాత్మిక గురువులు, ప్రాపంచిక గురువులు, ఎంతో మంది. ఇప్పుడు చూడండి, మనము అక్షరాలు నేర్చుకోవాలి, ఎన్నో భౌతికమైనటువంటి విద్యలు నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్తాం. అక్కడ ఎంతో మంది గురువులు మనకి నేర్పిస్తారు విద్య. మరి అలాగే ఒక పాఠశాల విద్యన ఇంకేం లేదా విద్యలు నేర్చుకునేవంటే, ఇప్పుడు ఒక వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగంలో ఆ వ్యవసాయం చేసే ఆయన, మనకి వ్యవసాయం తెలియదు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వ్యవసాయం నేర్పిస్తాడు, ఎలా చేయాలి, ఎలా నాటాలి. సో ఆయన గురువు. రకరకాల రంగాల్లో రకరకాల గురువులు ఉంటారు. ఒక విద్య నేర్పించేవాడు అంటే ఎన్నో విద్యలు, అంతే కదా. ఇప్పుడు ఎన్నో విద్యలు ఉన్నాయి. ఒక మెకానిక్ కావచ్చు, ఒక ఫ్యాన్ రిపేర్ చేసేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళల్లో వాళ్ళకి దాంట్లో ప్రావీణ్యం ఉంది. మరి అది నేర్చుకోవాలంటే ఆ దగ్గర శిష్యరికం చేయాలి. ఆ శిష్యరికం చేస్తే ఆ విద్య నీకు వస్తుంది. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలి, సంగీతం నేను సొంతంగా నేర్చుకుంటానంటే అవుతుందా? గురువుని ఆశ్రయించాలి, సాధన చేయాలి.